జనాలకు రివర్స్ షాక్. ఎన్నికలకు ముందు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తాం, అందరికీ స్కీమును వర్తిస్తాం. ఎన్నికల తర్వాత తెల్ల రేషన్ కార్డు ఉంటేనే 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఆధార్ కార్డు ఉంటేనే ఉచిత కరెంటు. గత ఏడాది సరాసరి విద్యుత్ వినియోగాన్ని లెక్కించి అంతే ఇస్తామని ప్రకటన. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా నిర్ణయం ఉపసంహరణ. కథం ఏం చేసిన భయపడతాను, వేసి చూస్తాను, బాణం వేసి చూస్తాను, తలుగుతుందా తలదా, తలగకపోతే మరోసారి కొడతాను. ఇప్పుడు ఏంది, ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చేటతోటే కొన్ని రోజులు ఆపుర్రి అంటాను. 3 నెలలు అవుతుంది 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తలేరు. అప్పుడేమన్నాడు, నీ ఇట్లా గెలవగానే అట్లా తీసుకొచ్చిస్తా, ఇట్లా గెలవగానే మీ కాళ్ళు అడుగుతా, ఇట్లా చెప్పిండు. ఇక రైతు బంధుపై రోజుకో మాట. ఎన్నికల ముందు డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, అదే రోజున రైతు బంధు వేస్తాం. రైతు బంధు కాదు, ఇక్కడ రాసింది పొరపాటు. ఇందిరమ్మ రాజ్యం రాగానే రైతు భరోసా ఇస్తామన్నారు. రైతు భరోసాకు రైతు బంధుకు తేడా. రైతు బంధు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది 5,000 రూపాయలు 6 నెలలకు ఒకసారి, 2 దఫాలుగా 10,000 రూపాయలు వాళ్ళు ఇచ్చిండ్రు. వీళ్ళేమన్నారంటే రైతు భరోసా కింద ఒక ఫసల్కి 7,500 రూపాయలు, రెండో ఫసల్కి 7,500 రూపాయలు, మొత్తం 15,000 రూపాయలు ఇస్తామని ఈ దొంగలు అన్నారు. కానీ కేసీఆర్ ఇచ్చింది ఇయ్యలేదు, వాళ్ళు చెప్పింది కూడా ఇస్తలేరు. అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 27న ఆల్రెడీ ఇచ్చేసినాం. ఈ జనవరి 26 డిసెంబర్ 9న రైతు బంధు వేసినాం. జనవరి 25 ఫిబ్రవరి నెలాఖరు వరకు రైతు బంధు వేస్తాం. ఇట్లా మాటలు మారుస్తాను అన్నట్టు. డిసెంబర్ 25 ఏమన్నారు, ఆల్రెడీ ఇచ్చేసినాం అన్నారు. జనవరి 26 ఏమన్నారు, డిసెంబర్ 9నే వేస్తామన్నారు. జనవరి 25 ఏమన్నారు, ఫిబ్రవరి నెలాఖరు వరకు వేస్తామన్నారు. ఫిబ్రవరి 21 ఏమన్నారు, మార్చి 15 వరకు వేస్తామన్నారు. ఫిబ్రవరి 26 ఏమన్నారు, మార్చి 31 వరకు వేస్తామన్నారు. రైతు బంధు రాలేదు అనేటోళ్ళు సన్యాసులు అన్న సీఎం. రైతు బంధు అడిగితే చెప్తో కొట్టాలన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరో కాంగ్రెస్ నేత. మరో కాంగ్రెస్ నేత అంటే ఎవడు, తీన్మార్ మల్లిగాడు. ఎందుకంటే ఈ చెప్పు ఫస్ట్ రైతులకు చూపించింది వాడే. రైతు బంధు ఎవడన్నా వేయలేదంటే చెప్పుతోటి కొడతా అని వీని అయ్యేదో వీని తాతదో రాసిచ్చినట్టు రెచ్చిపోయిన వాడు. ఇక ఇప్పటికీ 3 ఎకరాలు దాటని రైతు బంధు. 3 ఎకరాలు కూడా ఎంతమందికి ఇచ్చిండ్రు, 20 లక్షల మందికి మాత్రమే ఇచ్చిండ్రు. 20 లక్షల మంది రైతులకు మాత్రమే రైతు బంధు వేసిండ్రు. ఇంకా 70 లక్షల మంది రైతులు ఉన్నారు, వాళ్ళకు వేయలేదు. వేస్తాం 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 అని మార్చి 31 అంటాను. ఈ ఎండాకాలం వచ్చే ఎండాకాలంలో పొలాలు ఎత్తారా? పొలాలు వేసి నీళ్ళు ఇప్పుడే ఈ చలికాలంలోనే నువ్వు నీళ్ళు ఇస్తలేవు, ఈ ఎండాకాలంలో నీళ్ళు ఇస్తావు. చూసుకో జర ముఖం. కాబట్టి ప్రజలు ఇప్పటికే అనుకున్న దానికంటే ఎక్కువ మోసపోయింది.